గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏఐ క్వాంటిఫై అనేటటువంటి స్టేకింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, మనం ఎర్న్ చేసుకున్నటువంటి యూఎస్డిటీని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు మీరు మనం 1.5 రోజు అయిందండి ఏఐ క్వాంటిఫై అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని 10 USDT స్టేకింగ్ చేసింది. సో నేను ఇప్పటివరకు 2 విత్డ్రాల్స్ అయితే తీసుకున్నానండి. సో నిన్న ఉదయం ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో వాళ్ళు ఈరోజు విత్డ్రాల్కి అప్లై చేస్తున్నారనమాట. సో 10 USDT మాత్రమే స్టేకింగ్ చేయండి అనేసి నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే ఈ అప్లికేషన్స్ ఎన్ని రోజులు ఉంటాయి, ఎంత అమౌంట్ ఇస్తాయని తిరిగిస్తాయి అనేది గ్యారంటీ లేదు. దానివల్ల చాలా తక్కువ అమౌంట్ 10 USDT మాత్రమే మీరు స్టేకింగ్ అనేది చేయండి. చూడండి, ఇక్కడ ఏఐ క్వాంటిఫై అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఇక్కడ స్టేక్ నవ్ అనే ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయండి. ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేయండి. ఇంటూ మార్క్ కొట్టేస్తే అది వెళ్ళిపోతుంది. తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా రీఛార్జ్ విత్డ్రా అని వస్తుందండి. సో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయండి, TRC20, BEP20. సో ఈ BEP20 అనేది ఏదైతే ఉందో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే BEP20 సెలెక్ట్ చేసుకుంటే మీకు ట్రాన్సాక్షన్ ఛార్జీలు అనేవి పడవన్నమాట. సో BEP20 మీరు టచ్ చేయాలండి. సో BEP20 టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, BEP20 ఇక్కడ హైలైట్ అయింది బ్లూ కలర్లో. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలి. సో ఈ విత్డ్రాల్ అడ్రస్ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే BEP20 మీద వర్క్ అయ్యేటటువంటి USDT విత్డ్రాల్ అడ్రస్ కాపీ చేయడానికి మనం బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసామండి. బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కింద రైట్ సైడ్ కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో యాడ్ ఫండ్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డిపాజిట్ క్రిప్టో అనేటటువంటి ఆప్షన్ వస్తుందండి. డిపాజిట్ క్రిప్టో మీద కూడా మళ్ళీ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో USDT అని టైప్ చేయండి. USDT అని సెర్చ్ బార్లో టైప్ చేయాలి, లేకపోతే మీరు ఆల్రెడీ సెర్చ్ చేసిండుంటే ఇక్కడ USDT ఉంటుంది. సో ఆ USDT అనే దాని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా USDTకి సంబంధించి పేజ్ ఓపెన్ అవుతుందండి. దాని తర్వాత సెలెక్ట్ చూజ్ నెట్వర్క్ అనేసి ఒక ఆప్షన్ పడుతుంది. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ BEP20 బైనాన్స్ స్మార్ట్ చైన్ అనేటటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే ఎందుకు అంటే ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉండవు. BEP20 బైనాన్స్ స్మార్ట్ చైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఉండవు. దాంతోపాటు మనం అప్లికేషన్లో కూడా BEP20 దాని మీద ఆప్షన్ మనకి ఇచ్చారు కాబట్టి అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు ఒక డిపాజిట్ అడ్రస్ అనేది వస్తుంది. సో ఇక్కడ కాపీ సింబల్ ఉంటుంది చూడండి. ఈ కాపీ సింబల్ ఏదైతే ఉందో దాని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే మీ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఏఐ క్వాంటిఫై అనేటటువంటి ఈ స్టేకింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానిలోకి వచ్చేసి మీరు ఇక్కడ విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనే దగ్గర ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కింద సెక్యూరిటీ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. అంటే మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది కూడా పెట్టుకొని ఉంటారండి, అది ఎంట్రీ చేయండి. లాగిన్ పాస్వర్డ్, సెక్యూరిటీ పాస్వర్డ్ 2 కూడా సేమ్ పెట్టుకొని ఉండొచ్చు. సో ఏదైనా ఒకటి అది ఎంట్రీ చేయండి. తర్వాత చూడండి ఈ విధంగా మీకు ఇక్కడ డిపాజిట్ అడ్రస్, విత్డ్రాల్ అడ్రస్, తర్వాత ఎంత అమౌంట్ ఆల్, దాని తర్వాత మీ పాస్వర్డ్. సో ఇవన్నీ మీరు ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రాల్ సక్సెస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆ విధంగా స్క్రీన్ మీద పడిపోతుంది అన్నమాట.
సో దాని తర్వాత మళ్ళీ మీరు మీ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ అసెట్స్ సెక్షన్లోకి వెళ్తే 1 డిపాజిట్స్ ఆర్ బీయింగ్ కన్ఫర్మ్డ్ అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే పడింది చూడండి. దాంతోపాటు మీకు ఇక్కడ మీరు మీ యుఎస్డిటీ ఏదైతే ఉందో దాని అమౌంట్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ డిపాజిట్ 2.499984 యుఎస్డిటీ అనేసి పడిందంటే మీ విత్డ్రాల్ అనేది సక్సెస్ అయిందనమాట. సో కావాలంటే మీరు అక్కడ 1 డిపాజిట్ బీయింగ్ కన్ఫర్మ్డ్ అని పడ్డది కదా, ఈ కింద వ్యాలిడేటింగ్ అనే ఆప్షన్ చూడండి. సో దాన్ని టచ్ చేస్తే ఇక్కడ వ్యాలిడేటింగ్ అని పడుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి మీకు ఎంత అమౌంట్ వచ్చేసింది అనేసి ఇక్కడ క్లియర్గా మీకు అమౌంట్ యుఎస్డిటీగా చూపిస్తుంది అన్నమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్, యుఎస్డిటీని మనం విత్డ్రా చేసుకునే విధానం. సో ఈ ఏఐ క్వాంటిఫై అనేటటువంటి ఈ స్టేకింగ్ బాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒకవేళ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే నేను క్లియర్గా మన గ్రూపులో కొన్ని కండిషన్స్ అయితే క్లియర్గా సూచనలు అయితే ఇచ్చానండి. వాటిని ఫాలో అవ్వండి. ఎందుకు అని అంటే ఒక్కసారి మనం అమౌంట్ పోగొట్టుకుంటే తిరిగి రాదు. ఎప్పుడైనా కానీ చాలా తక్కువ అమౌంట్ తోటి రిస్క్ చేయాలి. అందుకనే నేను స్ట్రిక్ట్గా చెప్తున్నానండి, మీరు ఎప్పుడు కూడా 10 యుఎస్డిటీ కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకండి అనేసి క్లియర్గా చెప్తున్నా. దాంతోపాటు రోజుకొకసారి మీరు ఖచ్చితంగా మీ యుఎస్డిటీని విత్డ్రాల్ అనేది చేసేసుకోవాలి. దాని తర్వాత ఈ అప్లికేషన్ ఎన్ని రోజుల వరకు అయితే అన్ని రోజులు మీరు విత్డ్రాల్ అనేది తీసుకోవాలన్నమాట. సో మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది 10 యుఎస్డిటీ పెట్టినప్పుడు 4 రోజులలో 10 యుఎస్డిటీ వచ్చేసాయి అనుకోండి. సో 10 యుఎస్డిటీ వచ్చాయి కదా అనేసి మళ్ళీ తీసుకెళ్ళేసి ఆ అమౌంట్ని తిరిగి ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఇటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా చాలా తక్కువ రోజులు మాత్రమే వర్క్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత ప్రాజెక్ట్ ఎన్ని రోజులు వర్క్ అయితే అన్ని రోజులు మాత్రం వాళ్ళు విత్డ్రాల్ ఇస్తారు. దాని తర్వాత ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ వాళ్ళకి వచ్చేసిన తర్వాత వాళ్ళు విత్డ్రాల్ సడన్గా ఆపేస్తారండి. దానివల్ల మీరు పొరపాటున కూడా మళ్ళీ యుఎస్డిటీ అనేదాన్ని పెట్టకూడదు. 10 యుఎస్డిటీ పెట్టాలి. ఎన్ని రోజులు విత్డ్రాల్ వస్తే అన్ని రోజులు తీసుకోవాలి. ఒకవేళ లాస్ కూడా వచ్చే అవకాశం ఉందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఈ సూచనలు పైన చెప్పిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవి పాటించగలిగే వాళ్ళు మాత్రమే దయచేసి ఈ ఏఐ క్వాంటిఫై అనేటటువంటి ఈ స్టేకింగ్ బాట్ని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఒకవేళ పాటించలేని దీనిలో ఉంటే పొరపాటును కూడా మీరు దాంట్లో అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకోకండి. సో ఇదంతా కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్ మీ అందరికీ. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.